తెలంగాణకి సంబంధించి 2026 టాప్ 10 ధనిక జిల్లాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఒక సంవత్సర కాలంలో వచ్చిన జిల్లా మొత్తం ఆదాయమును ఆ జిల్లా జనాభాతో డివైడ్ చేస్తే ఒక మనిషి తలసరి ఆదాయం వస్తుంది. దాని ఆధారంగా టాప్ 10 జిల్లాల గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఈ జాబితాని పరిశీలన చేసినట్లయితే మనకి టాప్ 10లో మెదక్ జిల్లా ఉంది. ఇక్కడ తలసరి ఆదాయం 3,29,000 రూపాయలుగా ఉంది. ఇక టాప్ 9లో మనకి నల్గొండ జిల్లా ఉంది. ఇక్కడ తలసరి ఆదాయం 3,30,000 రూపాయలు. ఇక టాప్ 8లో మనకి యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది. ఇక్కడ తలసరి ఆదాయం 3,35,000 రూపాయలు. ఇక టాప్ 7లో మనకి ములుగు జిల్లా ఉంది. ఇక్కడ తలసరి ఆదాయం చూసుకున్నట్లయితే మనకి 3,35,500 రూపాయలుగా ఉంది. ఇక టాప్ 6లో మహబూబ్ నగర్ జిల్లా ఉంది. ఇక్కడ తలసరి ఆదాయం 3,37,000 రూపాయలు. ఇక టాప్ 5 చూసుకున్నట్లయితే మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉంది. ఇక్కడ తలసరి ఆదాయం 3,69,000 రూపాయలు. ఇక టాప్ 4 చూసుకున్నట్లయితే మనకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉంది. ఇక్కడ తలసరి ఆదాయం 3,81,000 రూపాయలు. ఇక టాప్ 3లో మనకి సంగారెడ్డి జిల్లా ఉంది. ఇక్కడ తలసరి ఆదాయం 3,94,000 రూపాయలు. ఇక టాప్ 2లో హైదరాబాద్ ఉండటం జరిగింది. ఇక్కడ తలసరి ఆదాయం 4,76,000 రూపాయలు. ఇక ఓవరాల్గా ఈ జాబితాలో మనకి టాప్ 1లో రంగారెడ్డి జిల్లా ఉంది. ఇక్కడ తలసరి ఆదాయం 11,30,000 రూపాయలు. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్ కాకుండా రంగారెడ్డి జిల్లా ఎలా ఫస్ట్ ప్లేస్లో ఉంది అనే డౌట్ చాలామందికి వస్తుంది. అయితే ఇక్కడ రంగారెడ్డి జిల్లా పరిధిలో చాలా ఎక్కువ కంపెనీలు ఉండటం వల్ల మనకి రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉండటం జరిగింది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.